కాదండి, ఒకటే కేసులో ఫస్ట్ మేము అడిగిన మేము ఏదైతే టైం అడిగామో టైం అడిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే టైంలో ఫస్ట్ సేమ్ నోటీస్ ఇస్తారు. అడిగిన తర్వాత మళ్ళీ మేము కూడా రిప్లై ఇచ్చాము. సో దానికి డీటెయిల్గా రిప్లై ఏమని ఇచ్చామంటే, ఇప్పుడు డిజిటల్ పోలీసింగ్ వచ్చిన తర్వాత ఇండియాలో మొత్తం అంతా డిజిటల్ పోలీసింగ్ వచ్చింది. BNSS కొత్త చట్టాలు కూడా వచ్చాయి, దాంట్లో కూడా క్లియర్ కట్ రాస్తున్నారు. కాబట్టి ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం లేనప్పుడు ఇలాంటి చిన్న చిన్న కేసులకి మీరు వర్చువల్ మోడ్లో కూడా హైబ్రిడ్ సిస్టంలో కూడా తీసుకోండి, హైబ్రిడ్ మోడల్లో కూడా తీసుకోండి అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది లేరండి, నేను కూడా ఇప్పుడే వచ్చాను, నాకు కూడా తెలియదు. ఆయన మేబీ బిజీ షెడ్యూల్స్లో ఉన్నారు లేదు నాకు కూడా తెలియదు. ఐ హ్యావ్ టు గో అని చెప్పండి. ఇంకా తెలియదండి, టైం వేసి ఇంకా మాకేం ఆన్సర్ రాలేదు. ఒకటి ఆర్జీవి గారు ఇక్కడ ఏమి భయపడే అవకాశాలు లేవు. ఆయన ఏం తప్పులు చేయలేదు. ఇదేమి దేశద్రోహం కేసుమో కాదు, లేకపోతే ఇంటర్నేషనల్ మాఫియానో కాదు. ఇది ఒక డిజిటల్కి సంబంధించిన ఒక పోస్ట్ చేశారని చెప్పేసి ఒకరు కంప్లైంట్ చేశారు. అసలు నిజంగా అది కంప్లైంటా కాదా లేదా అని వెరిఫై చేయడానికి మాకు కొంచెం సమయం కావాలి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు FIR కట్టారు, అది ప్రాసెస్. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలో ఏం లేదని చూసి మేము కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్కి వెళ్తే అది కంప్లైంట్ ఇచ్చారంటే FIR కట్టడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి పోలీసు వాళ్ళు కట్టారు. తర్వాత వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చారు, నోటీసుల ప్రకారం మేము కూడా ఫాలో అవుతాం. రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తాము. ఎనీథింగ్ ఎల్స్? ఓకే, రైట్.